హలో మై పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే ఈ మేకప్ లుక్ ఎలా ఉంటుందో, ఎలా వేసుకోవాలో చూడబోతున్నారనమాట. ఇంతకుముందు కూడా ఒక మేకప్ లుక్ ట్రై చేశాను, మీకు వేసి చూపించాను. అండ్ అది కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, పార్టీస్కి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి మేకప్ ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసి వేసుకోవాలని చెప్పి చూపించాను. ఆ వీడియో కానీ ఇప్పటిదాకా ఎవరైనా చూడకుండా ఉంటుంటే లింక్ డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను, వెంటనే చూడండి. అండ్ ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మాయిశ్చరైజర్ అండ్ ఫౌండేషన్ రెండు మిక్స్ చేసి ఒకేసారి ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ కాకుండా మొత్తం వీడియో చూసేయండి. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గెట్ ఇంటు ద వీడియో. స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫేస్ వాష్ యూస్ చేసినా చేసుకోవచ్చు, సోప్ అయినా యూస్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్నాక ఇలా హెయిర్ డ్రై చేసుకోవాలి టోటల్గా. ఇప్పుడు ఏం చేయాలంటే టోనర్ అనమాట. నేను బయోటిక్ హనీ ఫ్లేవర్తో యూస్ చేసి టోనర్ అప్లై చేసుకుంటున్నాను. నేను కాటన్ ప్యాడ్స్ కన్నా ఇలా హ్యాండ్ది ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంతకుముందు నేను కాటన్ ప్యాడ్సే యూస్ చేసి అప్లై చేసినాను. కానీ అలా కాటన్ ప్యాడ్స్ యూస్ చేసి అప్లై చేసుకోవడం కన్నా ఇలా చేతితో అప్లై చేసుకుంటే బాగా ఫేస్కి పడుతుంది అని చెప్పి అన్నారు. అందుకే అప్పటి నుంచి కాటన్ ప్యాడ్స్ పక్కన పెట్టేసి చేతితో అప్లై చేసుకుంటాను. ఏంది నాయనో. అండ్ టోనర్ కంప్లీట్ డ్రై అయిపోయాక మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అంట. మాయిశ్చరైజర్ ఇప్పుడు ఈరోజు వీడియోలో నేను ఏం చేయబోతున్నానంటే మాయిశ్చరైజర్ అండ్ ఫౌండేషన్ రెండు మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయబోతున్నాను అనమాట. ఇలా నేను ఎక్కడ చూశాను అంటే నేను ఎక్కడ చూడలేదు, మా చెల్లి చెప్పింది అనమాట. మా చెల్లి వీడియోస్లో చూసి అందరు ఇలా చేస్తున్నారు, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి అనుష అంటే, నేను సరే ఈరోజు వీడియోలో అలా చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. ఇలా రెండు మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్కి బాగా బ్లెండ్ అయ్యి నీట్గా ఉంటుందంట. చూద్దాం మరి ఎలా వస్తుందో. అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి పాండ్స్ మాయిశ్చరైజర్ అనమాట. అండ్ ఫౌండేషన్ వచ్చేసి ఫిట్ మీ న్యాచురల్ బఫ్ షేడ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ట్రైల్ ప్యాక్, అందరికి తెలిసిందే కదా. మేము ఇది ఎందుకు చూస్ చేసినాం అంటే మాకు ముందు మేకప్లో జీరో నాలెడ్జ్ అనమాట. అంటే మా ఫేసెస్కి ఏ షేడ్ చూస్ చేసుకోవాలి, ఏది కరెక్ట్గా సెట్ అవుతుందని మాకు అంత ఐడియా లేదు. సో ముందు మనం ట్రయల్స్ వేసుకోవాలి కదా. అలా మా హోమ్ టౌన్లో ఉన్న షాప్స్లో ఇలా ట్రయల్ లేదనమాట. అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే ఆన్లైన్లో ఇది న్యాచురల్ బఫ్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాము. సరే నాకు సెట్ అయినట్టు, తనకు సెట్ అయినట్టు అని చెప్పేసి పెట్టి తెప్పించుకున్నాం. కానీ ఇది సెట్ అయింది, బాగానే ఉందన్నమాట. అందుకే ఇదే యూస్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇది అయిపోయి ఇంకోటి కొనాలంటే మళ్ళీ ముందు ఇది అవ్వాలి కదా, అందుకే ఇది అయిపోయేదాకా ఇదే యూస్ చేస్తాను అనమాట. సరే ఇంకా అప్లై చేద్దాం. ప్యాలెట్స్ అలాంటి ఏం లేవన్నమాట, హ్యాండ్ మీద యూస్ చేస్తున్నాను. ఇదైతే నేను ఇంతకుముందు అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలాగా. ముందు మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్స్ ఉంటే బ్లెండర్స్ అప్లై చేసుకోవచ్చు, లేదా మన హస్తం అదే యూజ్ చేసేయచ్చు. అది కంప్లీట్గా బ్లెండ్ చేసేసాను అనమాట. సేమ్ ఫిట్ మీ కన్సీలర్ యూస్ చేస్తున్నాను. 40 చాలా, దీని కాస్ట్ 475 రూపీస్ అనమాట. ఇది నేను నార్మల్ స్టోర్స్లో తెచ్చాను. ఇది నేను ఎక్కువ అప్లై చేయడం లేదు, మళ్ళీ ఎక్కడ వైట్ ప్యాచెస్ వచ్చేస్తాయేమో అని. అనుషని ఛానల్ నేను ఎప్పుడు ఇన్వైట్ చేస్తాను. అనుష నీ ఛానల్ నేను ఎప్పుడు ఇన్వైట్ చేస్తాను. నా ల్యాప్టాప్ వదిలి ఎప్పుడైతే ఇక్కడికి వస్తావో అప్పుడు ఇన్వైట్ చేస్తాను. మాయిశ్చరైజర్, ఫౌండేషన్ అండ్ కన్సీలర్ అప్లై చేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయాలి. నేను LE18 యూజ్ చేస్తున్నాను. షేడ్ వచ్చేసి లాస్టింగ్ కంపాక్ట్. ఇక్కడ ఏం షేడ్ లేదు, కానీ దీంట్లో డిఫరెంట్ షేడ్ పేరు అయితే లేదు. ఈ ఫ్లేవర్ ఈ షేడ్ యూజ్ చేస్తున్నాను.
ఇక్కడే మనకి మిర్రర్ ఇచ్చేస్తారు, మనం చూసి దీంట్లో చూసుకోవచ్చు. ఏదో తేడా కొడుతుంది నాకైతే. ఫినిషింగ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి ఇది, లేదంటే పైన అప్పర్ లిడ్ యొక్క అది పట్టుకుంటుంది. ఇలా సెట్ అయిపోయాక ఇలా ఒక 5 సెకండ్స్ కానీ 2 సెకండ్స్ కానీ అలా ఉంచితే మనకి బాగా కర్ల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇది చూడండి లాషెస్ కనిపిస్తున్నాయి కదా. సేమ్ దీనికి కూడా ఇలాగే చేయాలి. దీనికి కూడా సేమ్ 5 సెకండ్స్ నుంచి 2 సెకండ్స్ దాకా, లేకపోతే 2 సెకండ్స్ మీ ఇష్టం, ఎంతసేపు కావాలంటే అంతసేపు 5 సెకండ్స్. మరి ఎక్కువసేపు పెట్టారంటే ఇవి ఊడిపోతాయి. ఇవి ఇంకా మస్ట్ అన్నప్పుడు మనం ఇవి యూజ్ చేయాలన్నమాట. బ్రౌన్ కలర్ అనమాట ఇది. బ్రౌన్ కలర్ యూజ్ చేస్తే న్యాచురల్గా ఉంటుంది. బ్లాక్ యూజ్ చేస్తే మరీ ఏదో మనం చిన్నపిల్లలకి ఎక్కిస్తాం కదా, ఐబ్రోస్ వేస్తే మనం అనిపిస్తాయి అన్నమాట. ఇలా పైకి స్ట్రోక్స్ లాగా తీసుకోండి. ముందు లైన్ తీసుకోండి, మీకు షేప్ వస్తుంది. ఇలా తీసుకున్నాక ఆ తర్వాత ఇక్కడ మీకు లైట్గా ఉంటాయి కదా, సో అక్కడ మీరు స్ట్రోక్స్ లాగా ఇచ్చేయండి. అప్పుడు మరీ లైట్గా కాకుండా మీకు కొంచెం కనిపిస్తాయి ఐబ్రోస్. ఇప్పుడు మీరు నీట్గా బ్లెండ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ దీనికి ఇక్కడ బ్రష్ ఇస్తారనమాట. ఆ బ్రష్ తోటి మనం ఇలాగా పైకి ఇలా అనుకోవచ్చు. ఇలా అనుకుంటే మనకి ఎక్కడైనా డార్క్గా పడినప్పుడు అది కరెక్ట్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఎగ్జాక్ట్ షేప్ వచ్చింది కదా, అలా ఉంటుంది. షేప్ అర్థమవుతుంది కదా ఐబ్రోస్. నేను థిన్ ఐబ్రోస్ కన్నా థిక్ ఐబ్రోస్ ప్రిఫర్ చేస్తాను, నచ్చుతాయి. నువ్వు నేను చూడు, నాకు చెప్పాను కదా చిన్న పాప గీస్తే ఎట్లా వస్తాయి అట్లా ఉంది. కొంచెం ఎక్కువైందనమాట, అందుకే నేను రబ్ చేస్తున్నాను ఇలా ఫింగర్స్ తోటి. అది కొంచెం మనం చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. అప్లై అంతేమీ అవ్వదు అనమాట ఫింగర్స్ మనం రబ్ చేసినప్పుడు కూడా. ఈ లోపు నేను లిప్ బామ్ అప్లై చేసుకుంటాను. లాక్మీ లిప్ బామ్ అనమాట, ఇది చెర్రీ ఫ్లేవర్. లిప్ బామ్ అప్లై చేసుకోవడం వల్ల లిప్స్ మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది అనమాట. లిప్స్టిక్ వేసుకునే ముందు లిప్ బామ్ అప్లై చేసుకోవాలి కన్ఫామ్గా. ఇలా లిప్ బామ్ యూజ్ చేసుకుంటే మన లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం పోతుందన్నమాట. సో ఇది ముందు కాసేపు వేసుకోండి. అదే మీరు ఇప్పుడు ఐ మేకప్ వేయాలి కదా, దానికి ముందు వేసుకున్నారంటే మనకి కొంచెం టైం ఉంటుంది రబ్ చేయడానికి. నేను ఇది ఐ షేడ్స్ వచ్చేసి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను యూజ్ చేశాను కదా, సేమ్ అదే ఐ షేడ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు వీడియో కానీ మీరు చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. అది పార్టీ వేర్ అండ్ ఆఫీస్ వేర్కి వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఈ ఐ మేకప్ ఏంటంటే మరీ అంత ఆడ్గా ఉండదు, అండ్ నేను వేసుకునేది అంత ఆడ్గా ఉండదు అనమాట, అంత హెవీగా కూడా ఉండదు. కాకపోతే షైన్ ఇస్తాయి అన్నమాట. మన ఐ లిడ్స్ ఓపెన్ ఉంటాయి కదా, ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా కనిపిస్తాయి ఐస్. చూడండి కనిపిస్తుంది కదా. నేను ఎక్కువ ఏ షేడ్స్ యూస్ చేస్తానంటే ఇది ఉంది కదా, ఇది ఒకటి యూస్ చేస్తాను. ఐలైనర్ పెట్టుకోను అన్నప్పుడు ఈ షేడ్ యూస్ చేస్తాను అనమాట. జస్ట్ ఇదేసి వదిలేసేస్తాను. ఎక్కువ ఇది కాపర్ యూస్ చేస్తాను, అండ్ ఇది యూస్ చేస్తాను, ఇది యూస్ చేస్తాను అంతే. ఇంకా ఏమన్నా డ్రెస్సెస్కి తగ్గట్టు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ మిగతా కలర్స్ యూస్ చేస్తాను అనమాట. చూసావా నిషా, నేను ఎంత బాగా అర్థం చేసుకున్నాను, చెప్పకుండా నేను షేడ్స్ అని చెప్పేసాను. లాస్ట్లో కొంచెం ఈ షేడ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం డార్క్ అనమాట. ఇది ఇక్కడ క్లీన్ చేసుకోండి, ఎందుకంటే అది అంత గ్లిటర్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఇక్కడ పడుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే కాంపాక్ట్ పౌడర్ తోటి ఇలా క్లీన్ చేసేసుకోండి. పౌడర్ పడుతుంది.
అప్పుడు మీకు నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం అప్లై చేయబోతున్నాను అంటే స్విస్ బ్యూటీ ఐలైనర్ యూజ్ చేయబోతున్నాను అనమాట. దీనికి వచ్చేసి ఇలా పౌడర్ షేడ్ ఉంటుంది అండ్ క్రీమీ ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ నేను చాలా డేస్ నుంచే యూజ్ చేస్తున్నాను. వెరీ లైట్గా టచ్ చేయాలన్నమాట. ఎక్కువ డిప్ చేసేస్తే ఎక్కువ అయిపోతుంది. మనకి లైట్గా అంటే మనం సన్నగా వేసుకుంటాం కాబట్టి లైట్గా చాలు. నేను ఎక్కువ వింగ్స్ ప్రిఫర్ చేయను, అది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇది కొంచెం లైట్గా ఉంది కదా, మీరు ఇంకో కోట్ వేసారంటే కొంచెం డార్క్గా కనిపిస్తుంది, అంటే మనకి లోపల స్కిన్ కనిపించదు అనమాట. అది ఐ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లిప్ బామ్ని రబ్ చేసి లిప్స్టిక్ వేసుకోవచ్చు అనమాట మనం. లాస్ట్ వీడియోలో నేను ఏం చేశానంటే టిష్యూ తీసుకొని టిష్యూతో ఇలా డ్యాప్ చేశాను అనమాట. లిప్స్టిక్ అలా డ్యాప్ చేసి నేను పౌడర్ అప్లై చేశాను. ఈ వీడియోలో నేను ఏం యూజ్ చేస్తున్నానంటే ఇది కాటన్ ప్యాడ్ యూజ్ చేసి ఇలా లిప్స్ మధ్యలో పెట్టి ఇలా అంటున్నాను. ఇలా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఉన్నది పోతుందన్నమాట, మనకి మ్యాటీ లుక్ లాగా వస్తుంది. లాక్మీ ఐకానిక్ మస్కారా అనమాట. ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్సే. మనం ముందు ఎఫర్ట్ పెట్టేసామంటే ఇవి చాలా రోజులు వస్తాయి మనకి, కానీ ముందు పెట్టాలంటేనే మనసు రాదు అసలు. నాకు ఇది కొంటుంటేనే చాలా అసలు ఎలా ఉందంటే బాగానే ఉందిలేండి, డబ్బులు పోయినాయిగా ఏం చేయలేం. ఈ కరువు ఉంది కదా, ఈ కరువుతో మనం ఇలాగా, లేదంటే ఇది ఇలా పెట్టుకొని, కానీ తీసుకున్నాకైతే నాకు చాలా ఎఫర్టబుల్ అనిపించింది. ఎందుకంటే మీరే చూస్తారు ఆగండి కొంచెం, చాలా స్టిక్కీగా అండ్ అసలు మనం ల్యాషెస్ పెట్టినట్టే ఉంటుంది ఇది కానీ అప్లై చేసుకున్నాక. మీకు అర్థమవుతుంది కదా, నా ల్యాషెస్ కనిపిస్తున్నాయి కదా. కనిపిస్తున్నాయి కదా ల్యాషెస్. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా అర్థమవుతున్నాయి ల్యాషెస్. దీనికి చూడండి. అండ్ మనం ఇలా ఇది ఇలా ఉంది కదా, ఇలా యూజ్ చేసామంటే ఇది చాలా బాగా వస్తుంది అనమాట. కింద ఉన్న వాటికి ఇలా యూజ్ చేయాలి. ఇది ఉంది కదా, ఇది హాయ్ మేకప్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తానికి చూస్తున్నారు కదా, ప్రైమర్ అండ్ సెట్టింగ్ మాయిశ్చరైజర్ అనమాట. ఇలా ఇది కొట్టుకుంటే లాస్ట్లో మేకప్ మొత్తం సెట్టింగ్ స్ప్రే లాగా అనమాట. ఇది ఇలా స్ప్రే చేసుకున్నాక ఇది డ్రై అయ్యేదాకా అలాగే ఉండాలన్నమాట. ఇది ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి టిష్యూ తోటి వాటితో డ్యాప్ చేయకూడదు. ఇది మేకప్ సెట్టింగ్ స్ప్రే కాబట్టి మనం అలాగే ఉంచాలి కాసేపు. అప్పుడు మన మేకప్ సెట్ అవుతుంది అండ్ ఎక్కువసేపు ఉంటుంది అండ్ ఫేస్ షైనీగా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా మేకప్ ఎలా ఉందో. నాకైతే బాగానే ఉంది అని చెప్పి అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి నాకు. అంటే న్యూ వే ట్రై చేసాం కదా, మాయిశ్చరైజర్ ఫౌండేషన్ రెండు మిక్స్ చేసి ట్రై చేసాం కదా, ఎలా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మొత్తానికి ఒక న్యూ వే అయితే ట్రై చేసామండి. కాకపోతే బాగానే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లైఫ్ అండి, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి, అది ఏదైనా సరే. సో ఈరోజు నేను చేశాను, మీరు కూడా ట్రై చేయండి.
అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్ యువర్స్ ఏం చేయాలి.